మహానాడు మహాసభలో రాష్ట్ర మంత్రి యువనేత మాన్యశ్రీ నారా లోకేష్ బాబు గారి ప్రసంగం అందరినీ ఆకర్షించింది. ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకర్షించింది. వెన్నులో చలి పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి. లోకేష్ బాబు గారంటే ఏదో మెత్తమెత్తగా మాట్లాడతారు, అందులో నుంచి ఏదైనా తప్పులు లాక్కోవచ్చని తాపత్రయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు గొంతులో వెలక్కాయ పడింది. అటువంటి బ్రహ్మాండమైన ఉపన్యాసం చేసినారు, ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. నేను అవినీతి చేసినట్లు నువ్వు నిరూపిస్తావా? నీ అవినీతి నేను నిరూపిస్తా, ఓపెన్ డిబేట్కి రా. దిస్ ఈస్ ది ఛాలెంజ్ మేడ్ బై మిస్టర్ లోకేష్, అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఆన్ మహానాడు డైస్. ఇందులో తప్పు పట్టడానికి ఏముంది మై డియర్ బొత్స అని అడుగుతున్నాను నేను. అసలు నీకు ఇటువంటి అవినీతి నీతి ఈ విషయాల మీద మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుంది బొత్స సత్యనారాయణ అని నేను అడుగుతున్నా. అవినీతికి మారు పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొత్స. మామూలుగా అరణిక్కర్లు వేసుకొని తిరిగిన నీవు ఈ రోజున అపర కోటీశ్వరుడు. నువ్వు విశాఖపట్నంలో విజయనగరం జిల్లాలో నీ అంత ధనవంతుడు లేరు. ఎక్కడి నుంచి వచ్చిందని జిల్లా నాయకులందరూ అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పవు. నువ్వు లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తే అది తప్ప నేను అడుగుతున్నా. ఈ రోజున లోకేష్ గారు అవినీతి పరుడు కాదు, ఆయన అవినీతికి పాల్పడలేదని నేను వస్తా ఓపెన్ డిబేట్కి. మై డియర్ ఫ్రెండ్ బొత్స సత్యనారాయణ, రమ్మనండి మీ నాయకుడిని. మీ నాయకుడు అవినీతి పరుడని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాం మేము. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడని సాక్ష్యాధారాలతో సహా సిబిఐ ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యాల కంటే ఎక్కువ మేము ప్రొడ్యూస్ చేస్తాం. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ నుంచి, ఆ విచారణ నుంచి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పుకోలేరు, నేను అవినీతి పరుణ్ణి కాదు అని మీరు చెప్పలేరు. కమ్ రా ఓపెన్ డయాస్కి, ఓపెన్ డిబేట్కి రా. అదే కదా లోకేష్ బాబు గారు అడిగారు. బొత్స అంటాడండి, ఏమన్నావు కదా నువ్వు మంత్రిగా ఎలా చేసావా బాబు, ఎంక్వైరీ చేయించుకోండి అంటే ఈయన అవినీతి అంట మేము ఎంక్వైరీ చేయించుకుంటూ పోవాలంట. దేర్ మస్ట్ బి సమ్ ప్రైమా ఫేసి టు ఆర్డర్ అండ్ ఎంక్వైరీ. ఆ విషయం నీకు తెలుసా మై డియర్ బొత్స వచ్చినా? ఏమైనా నీ దొంపదాగా అన్నేళ్ళు మంత్రి చేశావు, పిసిసి అధ్యక్షుడు చేశావు, కోట్లు దండుకున్నావు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? ఈ మాత్రం పరిపాలన గురించి తెలియదా? సిబిఐ దర్యాప్తు చేసింది, 11 ఛార్జ్ షీట్లు వేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ చేసింది, 5 ఛార్జ్ షీట్లు వేసింది. రేపో మాపో జైలు పాలవబోతున్నాడు మీ నాయకుడు. దట్ ఈస్ సర్టన్. లోకేష్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకయ్యా నేను అడుగుతున్నా, సమాధానం చెప్పు. ఎలా వేస్తావు? ఇస్ దేర్ ఎనీ ప్రైమా ఫేసి ఏమన్నా ఉందా? ఏం లేకుండా వరలరామయ్య 10 కోట్లు తిన్నాడంటే ఎంక్వైరీ చేస్తారా? దేర్ మస్ట్ బి సమ్ ప్రైమా ఫేసి. ప్రాథమిక ఆధారాలు ఉండాలి. లేకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ నీకు వంత పలుకుతాడు ఆయన అంబటి రాంబాబు. అంబటి రాంబాబు మాట ఎవరు పట్టించుకుంటారు రాష్ట్రంలో? అదే ఓడగొట్టిన నాగల్ లాంటి వాడు అంబటి రాంబాబు. ఆ పార్టీలోనే వాళ్ళు ఎవరు పట్టించుకోరు. తిడితే పెద్ద నాయకులు అయిపోతున్నారు. ఏమన్నారు లోకేష్ బాబు గారు? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నా మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నట్టున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఓపెన్ డిబేట్కి రా, బహిరంగ విచారణకు రా అని ఛాలెంజ్ చేస్తే అందులో తప్పే ఉందని నేను అడుగుతున్నా. ఈ రోజున కూడా అడుగుతున్నా, ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా, ఓపెన్ డిబేట్కి రా. మీ నాయకుడు అవినీతి పరుడని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ నేను నిరూపిస్తా. మా యువనేత మీద ఏమన్నా సాక్ష్యాధారాలు ఉన్నాయా? నిరూపించగలవా? కమ్. ఇంకేం సార్, ఇందులో ఏమి దగా లేదు, మోసం లేదు, అన్యాయం లేదు. మీ నాయకుడు అవినీతి పరుడని నేను నిరూపిస్తా. ఐ హ్యావ్ ఎవిడెన్సెస్ విత్ మీ, మోర్ దాన్ ది ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది సిబిఐ కోర్ట్ బై ది సిబిఐ.
సిబిఐ కోర్టులో హాజరు చేసిన వాటికంటే కూడా ఎడిషనల్గా నా దగ్గర ఉన్నాయి. అతని ఆస్తులు ఆ రోజున 43,000 కోట్ల రూపాయలని సిబిఐ సూచిస్తే 1,00,000 కోట్లని మేమంటే 43,000 కోట్లు 1,00,000 కోట్లు దాటి పెరిగిపోయినాయి. నేను నిరూపిస్తా. వస్తావా? బహిరంగ విచారణకు వస్తావా? ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎందుకు నీ ఆస్తులు నువ్వు ప్రకటన చేయటం లేదు? మరొక్కసారి అడుగుతున్నాం మేము. నీ ఆస్తులు ప్రకటన చేస్తే అక్కడ ఫుల్ స్టాప్ పడిపోద్దండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంతవరకే నా ఆస్తులనే కమిట్ అవుతాడు ఆయన. కమిట్ అవ్వటం ఇష్టం లేక ఆస్తులు ప్రకటన చేయట్లేదు. మా నాయకుడు ప్రకటన చేస్తున్నారు. మా నాయకుడు శ్రీమతి ఆస్తులు, యువ నాయకుడు మంత్రి గారి ఆస్తులు, మంత్రి గారు శ్రీమతి బొడ్డోడ ఆస్తులు కూడా ప్రకటన చేసినారు. ఆఖరికి దేవాంశ ఆస్తులు కూడా. మీరెందుకు చేయటం లేదు? కమిటీ ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో, అన్యాయక్రాంతంగా అవినీతి పరంగా వచ్చిన ఆస్తులు ఎన్ని ఉన్నాయో మీకు తెలియదు కనుక, ఒకవేళ ఇవే నా ఆస్తులని కమిటీ అయితే తర్వాత ఆస్తులు దోచుకుంటారు. అందిన వాళ్ళని రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్లుగా వెళ్ళిపోతుంది కనుక మీరు ఆస్తులు ప్రకటన చేయట్లేదు. నేను అడుగుతున్నా మై డియర్ బొత్స సత్యనారాయణ, పోనీ నీలాని నీ బోన్స్ వోక్స్ వ్యాగన్ మీద వస్తావా? ఎంత అన్యాయమే! రాష్ట్ర ప్రజల గుండెలు కోసేసినావు నువ్వు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు గండిగొట్టిన వాడు నువ్వు. దుర్మార్గుడు నువ్వు, దుష్టుడు నువ్వు. అవినీతి అంటే బొత్స అంటే అవినీతి, ఇక వేరే లేదు. ఎందుకు అంటే పూణేలో వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ సార్, మీరు ఎప్పుడన్నా బాంబే వెళ్ళినప్పుడు చూడండి, బస్సులో వెళ్తే కనపడుతుంది. కాంపౌండ్ వాళ్ళు ఎంత కాంపౌండ్ వాళ్ళండి, దాదాపు 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు. నేను అడిగాను, నేను ఏమిటై కాంపౌండ్ అంటే వోక్స్ వ్యాగన్. ఆ ఫ్యాక్టరీ విశాఖపట్నంలో కదా ఉండాలి. అందులో ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా మన తెలుగు బిడ్డలు కదా ఉద్యోగం చేయాలి. ఎందుకు రాలేదు అవకాశం? నీ వల్ల కాదా? నువ్వు 11 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర అవినీతి పాల్పడటం వల్ల కదా వాళ్ళు నీ దెబ్బకు భయపడి నువ్వు వద్దు, నీ కంపెనీ వద్దు, నీ విశాఖపట్నం వద్దు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే వద్దు, కాంగ్రెస్ ప్రభుత్వమే వద్దని వెళ్ళిపోయింది. దుర్మార్గుడా, నీ వల్ల వేలాది మంది యువత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా అలో లక్ష్మణ్ అల్లాడుతున్నారు. ఇప్పటికి కూడా నిర్లజ్జగా మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ గురువింద గింజవను. నీ కింద బోలెడు నలుపుంది, అది గమనించకుండా తగుదురామాన్ని మాట్లాడుతున్నావు. ఎప్పటికే నీవు శిక్షకు గురవుతున్నావు. భగవంతుడు కూడా నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. నీ అవినీతి ఏదో రోజున మొత్తం కూడా శిక్షార్హమైన అవినీతి నీది గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ అంబటి రాంబాబు గారికి హెచ్చరిక చేస్తున్నాం. నోటికొచ్చిన ఇప్పటి వరకు నేను మాట్లాడాను, నేను గట్టిగా మాట్లాడాను, ఎక్కడ అపస్వరం మాట్లాడలేదు. వ్యక్తిగతంగా నేను ఎవరిని వినలేదు. ఈ రకంగా మాట్లాడి మా యువ నాయకుడి గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసినా, నిన్న చూసే మహానాడు సభలో ఆయనకున్న ప్రతిస్పందన, ఆయన మాట్లాడే ప్రతి మాటకు వచ్చిన ప్రతిస్పందన మీకు తెలుసు. ఆగ్రహానికి గురవుతావు, అవమానాల పాలవుతావు, ఇబ్బందులు పాలవుతావు అని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నావు అంబటి రాంబాబు. మీ మాట ఆచి తూచి నీ నోటు నుంచి రావాలా? ఇష్టం వచ్చినట్లుగా నోరుంది కదా, కొంచెం పదజాలాన్ని వాడగలను కదా, గట్టిగా మాట్లాడను కదా అని మా యువ నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్, చాలా దెబ్బతింటావు. భవిష్యత్తులో పశ్చాత్తాపడతావు నీ మాటలకు నువ్వని చెప్పి కూడా హెచ్చరిక చేస్తూ, నారా లోకేష్ బాబు గారు ఈ రోజున మంత్రిగా పనిచేస్తున్న విధానం రాష్ట్ర ప్రజల గుండెలు స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన ఈ రోజున త్రాగునీటికి రాష్ట్రంలో ఎక్కడా కొరత లేకుండా ట్యాంకర్ల ద్వారా, గతంలో ఎక్కడా లేదు, ట్యాంకర్ల ద్వారా ఫోన్ కొడితే మంచినీళ్ళు వెళ్తున్నాయి అరగంటలో. ఆ రకంగా అందరి గుండెల్లో మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నారా లోకేష్ బాబు గారి పట్ల వ్యాఖ్యలు చేసి, నిజమైతే చేయండి, ఆయన తప్పు చేస్తే చేయండి, మేము చేయొద్దంటలేదు. కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో సాధించాలి, మీ నాయకుడిని రక్షించుకోవాలనుకో కాదు. నేను మరొకసారి రీఇటరేటింగ్, సిబిఐ కేసులో తీర్పు వస్తే మై డియర్ బొత్స అండ్ అంబటి, సిబిఐ కేసులో తీర్పు వస్తే మీ నాయకుడు ఈ విల్ బి లాడ్జ్డ్ ఇన్ సెంట్రల్ జైల్ రాజమండ్రి. పదే పదే చెబుతున్నా, ఈ రోజు చెబుతున్నా. సిబిఐ కేసులో తీర్పు వస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో తీర్పు వస్తే హీ విల్ బి లాడ్జ్డ్ ఇన్
తిహార్ జైల్ న్యూఢిల్లీ. ఇది తథ్యం. అది మీ నాయకుడి భవిష్యత్తు. అతని బహిర్ప్రపంచంలో తిరిగేది కొద్ది రోజులు మాత్రమే అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తూ, ప్రతిపక్షం మీరు మాట్లాడాలి, మీరు సలహాలు ఇవ్వండి, విమర్శలు చేయండి, సద్విమర్శ అయితే తీసుకోవటానికి రెడీగా ఉన్నాం. అభివృద్ధిలో భాగస్తులు కండి, ఆహ్వానిస్తాం. అమరావతి నిర్మాణంలో భాగస్తులు కండి, ఆహ్వానిస్తాం, స్వాగతం పలుకుతాం. రాష్ట్ర నిర్మాణంలో భాగస్తులు కండి, స్వాగతం పలుకుతాం. నవనిర్మాణ దీక్షలో భాగస్తులు కండి, ఆహ్వానిస్తాం. అంతేగాని అభివృద్ధిని అడ్డుకుంటే తగిన రీతిన బుద్ధి చెబుతామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యూ కెన్ ఆస్క్ మీ. అదర్వైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా